జూన్ 12, 2025 అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గాల్లోకి లేచిన 30 సెకన్లకే భూమికి పతనమైంది. అందరూ చనిపోయారని అనుకున్నారు. కానీ ఒక వ్యక్తి బ్రతికాడు. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ 242 మంది ప్రయాణికులతో లండన్ వైపు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ఆసుపత్రి హాస్టల్ మీద కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక్కరి మినహా. ఆ ఒక్కరు లీస్టర్ నుండి వచ్చిన బ్రిటిష్ ఇండియన్ విశ్వాష్ కుమార్ రమేష్. ఆయన సీట్ నెంబర్ 11A అపరిచితంగా ఉన్న అత్యవసర ద్వారం దగ్గరే కూర్చున్నారు. ఆ శబ్దం నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది అంటున్నాడు విశ్వాష్. బెల్ట్ తీసుకొని పొడచూపులు చేస్తూ ఒక బిగుసుకున్న దారిలోంచి బయటికొచ్చాను. అతను గాయాలుతో బయటపడ్డాడు. వైద్యులు మరియు పోలీసులు ధృవీకరించారు. ఆయన ఎమర్జెన్సీ డోర్ నుండి బయటపడ్డాడు. విశ్వాష్ వెంట అతని సోదరుడు అజయ్ కూడా ప్రయాణిస్తున్నాడు. విచారకరంగా అతను బ్రతకలేకపోయాడు. లీస్టర్లోని వారి కుటుంబం కంటతడి ఆపుకోలేకపోయింది. ఒకవైపు కుమారుడి ప్రాణాలు ఉండడం, మరోవైపు మిగిలిన వారిని కోల్పోవడం. బ్లాక్ బాక్స్లు రికవర్ చేశారు. బోయింగ్, DGCA, బ్రిటన్ మరియు అమెరికా అధికారులు కలిసి ప్రమాదానికి కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ లేదా హ్యూమన్ ఎర్రర్ ఇంకా తెలియాల్సి ఉంది. అంతా నాశనం అయిన ఆ సందర్భంలో ఒక వ్యక్తి బ్రతికాడు. అతని కథ, అతని మాటలు, అతని జీవితం ఇప్పుడు లక్షల మందికి ప్రేరణగా నిలుస్తోంది. సీట్ 11A ఇప్పుడు ఒక చిహ్నంగా మారింది. మనుగడకు, ఆశకు, భగ్నతలో వెలిగిన వెలుగు కోసం.